హలో. నమస్తే. నిన్న నిరుద్యోగులు చలో గాంధీ భవన్ కి పిలుపునివ్వడం జరిగింది. అదే క్రమంలో పోలీసులు కూడా వేలాది మంది గాంధీ భవన్ చుట్టూ ఒక పగడ్బందీగా ప్లాన్ చేసుకొని నిరుద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో గాంధీ భవన్ గేట్ ని టచ్ చేయొద్దన్న ఆలోచనలో భాగంగా ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేసిన విధానాన్ని మనం చూసినాం. సో మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎప్పుడు అరెస్ట్ చేసిరన్నా? మీరు నిన్న గాంధీ భవన్ దగ్గర కనిపించినట్టున్నారు. నన్ను ముందు రోజే అరెస్ట్ చేసిర్రు. నన్ను అరెస్ట్ చేయడానికి 3 బలగాలను ఉపయోగించుకున్నారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళను, ఐబీ వాళ్ళను, సివిల్ వాళ్ళను. ఓకే, మిమ్మల్ని మొన్ననే అరెస్ట్ చేసినారా? మొన్న నైటే అన్న. మేము మా పిల్లల్ని మేమందరం ఎక్కడెక్కడ ఉండాలో ఎట్లా అని మేము ఏర్పాట్లలో ఉన్నప్పుడు వాళ్ళు ముందు 2 రోజుల ముందు నుంచి నా ఫోన్ ట్రేస్ చేస్తూ ఏడ స్విచ్ ఆఫ్ చేసినా ఏం చేసినా వాళ్ళు అన్ని చేసుకొని చేసిర్రు అన్న. ఓకే, ఎక్కడ తీసుకెళ్ళినారు మిమ్మల్ని? చిక్కడపల్లి పిఎస్ అన్న. ఆహా, ఓకే. మీరు మొన్న రాత్రి నుంచి నిన్న రాత్రి నిన్న వరకు 8 చిక్కడపల్లి. వరకు అన్న. ఓకే. ఓకే. నిన్న 9 వరకు 8-9 మధ్యలో వదిలిపెట్టిర్రు. ఎట్లా మరి భోజనం ఎవరు పెట్టినా? మరి పోలీస్ వాళ్ళే చూసుకున్నారా? మా స్టేషన్ ఇబ్బంది ఏం పెట్టలేదన్న. వాళ్ళది అయితే పాపం ఏం ఇబ్బంది లేదు. ఆ, వాళ్ళతోటి మనకి ఇబ్బంది ఏం లేదు. అదంతా ప్రభుత్వ పనితీరన్న. పాపం వాళ్ళు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. పోలీసు వాళ్ళని అననీకి ఏం లేదు. గత ప్రభుత్వంలో పై అధికారులు చెప్పినప్పుడు పోలీసులు పనిచేశారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కాబట్టి పోలీసులు పని చేసుకుంటూ పోవాల్సిందే, అంతే కదా? అంతే. ఎందుకు మిమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేసినారు? ముందస్తు అంటే ఏముందన్న, ప్రభుత్వము ఇక చాలా భయపడుతుంది. అంటే నిరుద్యోగులకు మనం ఏం ఇవ్వలేదు, ఇచ్చిన మాట తప్పినము, వాళ్ళ దగ్గర ముఖం పెట్టుకోవడానికి లేదు. వచ్చేటటువంటి వాళ్ళు మంచి ఆధారాలతో వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మీడియా దగ్గర ఉండి ఉట్టిగా మాట్లాడితే వేరన్నా, ఏదంటే అది మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు మేము అద్దం ముఖం ఒక్కడున్నట్టు ఉన్నప్పుడు మేము వాళ్ళ గురించి కొట్లాడిన వాళ్ళం, చేసిన వాళ్ళము. అప్పుడు మేనిఫెస్టో రచించేటప్పుడు మేము పక్కన ఉన్న వాళ్ళం, చేసిన వాళ్ళం కదా. ఇప్పుడు మా దగ్గర అబద్ధాలు ఆడితే కుదరవు కదా. ఎమ్మటే వాళ్ళం అన్నదానికి ఆధారం చూపిస్తాం. కాబట్టి మీడియాలో మాట్లాడింది మా ముంగట మాట్లాడింది చాలా తేడా ఉంటది వాళ్ళకు. అవును. అందుకొరకు వాళ్ళు భయపడుతున్నారు. తప్పు చేసిర్రు. తప్పు అంటే వాళ్ళు తెలుసో తెలియక హామీలు ఇచ్చిర్రు. హామీలను ఎట్ట నెరవేర్చుకుందాం. అవసరం అయితే కొన్ని సంక్షేమ పథకాలను పక్కన పెట్టుకుందాం. నిరుద్యోగ యువతను మనము ఆగం చేయొద్దు. వాళ్ళ యొక్క శక్తుల్ని మనం విచ్ఛిన్నం చేసుకోవద్దు, వాడుకోవాలి. నీళ్లు నిధుల నియామకాలలో గత ప్రభుత్వ నియామకాలకు కొద్దిగా దూరం పెట్టింది. ప్రైవేట్ సెక్టార్ లో మన వాళ్ళకి స్థానికంగా కల్పించలేకపోయింది. ఉద్యోగాలను సృష్టించింది కానీ సృష్టించిన సృష్టి సంపద మన కాడికి రాలేకపోయింది. దాని గురించి మనం ఏం చేద్దాము, ఉద్యమ నినాదాన్ని మంచిగా బలపరుద్దాం అనేటటువంటిది లేదు వీళ్ళ దగ్గర. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్ రావాలి అందరికి కరెక్ట్, ఓకే. కానీ మరి ప్రైవేట్ సెక్టార్ లో మీరు తీసుకొస్తున్నటువంటి ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి వస్తున్నాయి? అవును, అటువైపు ఉండాలి కదా. ఇప్పుడు మీరు శాంతియుతంగానే వినతి పత్రాలు ఇవ్వనీకి పోయినారు కదా, అంటే మన విధ్వంసం చేస్తాం అటువంటి పిలుపుని ఏమని ఇచ్చినారా? అన్న గాంధీ భవన్ కు గాంధీవాదం తోటి అన్న, అంతే. గాంధీవాదం తోటి వస్తామని చెప్పినాం. కానీ వాళ్ళు చెప్పినాం కానీ వాళ్ళకు మా దగ్గర ఉన్నటువంటివి ఆధారాలతో వాళ్ళకి చెప్పడానికి లేదు. అందుకనే వాళ్ళు అట్లా చేశారు. కానీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇలాంటి ఇది బంద్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదో అనుకొని ఏదో చేస్తే మాత్రం ఖచ్చితంగా గత ప్రభుత్వానికన్నా ఎక్కువగా మీరు చెడిని అతి త్వరలోనే చవి చూసి ఇంకెక్కువ చూడాల్సి వస్తుంది. ఎన్నికల రూపంలో వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. కానీ మీరు ఈ వ్యతిరేకత తోటి మాకేం కాదు, లాస్ట్ మూమెంట్ లో మేము ఏదో 4 నోటిఫికేషన్లు ఇస్తే అయిపోతాయి అది ఇది అనుకుంటే మాత్రం బాగుండదు అంటున్నాం. కానీ నిన్న అక్కడ గాంధీ భవన్ గేట్ దగ్గర చెనగాని దయాకర్ కాంగ్రెస్ పార్టీ నేత కూడా నిరుద్యోగుల కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. అంటే నిరుద్యోగుల వినతి పత్రాలు స్వీకరిద్దామని. అదే క్రమంలో ఆయనను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం పోలీసు వాళ్ళు చేసినారు. అయితే ఇప్పుడు కనీసం పోలీసు వాళ్ళకు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ తెలియనటువంటి పరిస్థితి వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు గీడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు వచ్చి చెప్తున్నావు కానీ నేను నీ నాయకులకు గుర్తుపట్టట్లేరు. అంటే నీకు పోలీసు వాళ్ళు నీ యంత్రాంగం గుర్తుపట్టట్లే. అవును. మరి అలాంటప్పుడు నీ యంత్రాంగం నేను గుర్తుపట్టినప్పుడు నువ్వు వచ్చి మాతోటి మాట్లాడి మా మీద కౌంటర్లు ఇవ్వడం దాంట్లో అర్థమైంది. అంటే ఒక గుర్తింపు లేనటువంటి వ్యక్తులు వచ్చి మాట్లాడటం ఎందుకు? గుర్తింపు నీ కాడ సమాజంలో గుర్తింపు లేదు, అధికారుల దగ్గర గుర్తింపు లేదు, నెక్స్ట్ పోతే నీ కాడ పవరు లేదు.
మళ్ళీ నువ్వు ఒక బలహీన వర్గాల బిడ్డవు, నువ్వు ఎందుకు పల్సన్ అవుతావు? నువ్వు బలహీన వర్గాల బిడ్డవు, మంచి పని చేసి బలవంతుని కావాలి. అవసరమైతే తీసుకొని పోయి నా పిల్లలు నా వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి, మనం ఇచ్చిన హామీ ఏంది, వీళ్ళకి వచ్చేదాకా వీళ్ళకి ప్రైవేట్ సెక్టర్ చూపిద్దాం, అందరిని అబ్జర్వ్ చేయాలి, మంచి మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని అలా గవర్నమెంట్ జాబ్లు వస్తే 50,000 వస్తాయి నా గ్రూప్ 4 లో. కానీ అలా ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగం వస్తే నీకు ₹1,00,000 శాలరీ వస్తుంది. మరి అలాంటి ₹1,00,000 శాలరీ వచ్చేటటువంటి ఉద్యోగాలు మన బిడ్డలకు ఎందుకు రాకూడదు అనేది చేయాలి కదా. విత్ ఇన్ 2-3 years లో 2-3 లక్షలకు పోతారు. నీకు గవర్నమెంట్ లో కూడా అంత రాదు. గవర్నమెంట్ కంటే ఏంటంటే ఒక సెక్యూరిటీ, లంచాలు అనేది ఉంటాయి. లంచాలు అనేది కూడా మానాలి. మన బిడ్డలే పోయి మన బిడ్డలకు సేవ చేయకుంటే ఏంది? ఇలాంటి వైపు ఎందుకు చేయడు జనగం దగ్గర ₹1,000 ఎందుకంత ఆరాటం? ఏమిటికి రావాలి గాంధీ భవన్ కు? నేనంటన్నా ఇప్పుడు సామరామోహన్ రెడ్డి ప్రతిసారి లైమ్ లైట్ లో ఉంటాడు, అన్ని చేస్తుంటాడు. మరి ఆయన ఎందుకు రాడు? బలిసిన వాళ్ళు ఎందుకు రాలేదు? వీళ్ళు అద్దంకి దయాకర్ ఒక ఎస్సీ బిడ్డ, చరణ్ దయాకర్ ఒక బీసీ బిడ్డ, ఒక మానవతరాయ్ ఒక ఎస్సీ బిడ్డ. వీళ్ళు ఎందుకు వచ్చి అబాస్ పాలు కావాలి సమాజంలో? ఎందుకు చులకన భావం కావాలి? పైన ఉన్న అగ్ర వర్గ కులాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళని ఉసుగొలుపుతారు అనుకోవచ్చు. అట్లనే చూస్తా ఉన్నారా మీరు? వాళ్ళకి ఉసుగొలుపుతారు అంటే వీళ్ళకి సోయి ఉండొద్దా? చిన్న పొరగల్లా ఒక్కొక్కళ్ళు ఏమన్నంటే మేము బార్గా ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఉద్యమాలు వచ్చిన మేము చేసినటువంటి ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణలో మీరు వచ్చి మాట్లాడుతున్నారు, సోయి ఉండొద్దా? వచ్చినప్పుడు ఎందుకు మనం ఇట్లా కావాలని ఉండొద్దా? చంద్రబాబు దయాకర్ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేటీఆర్ మనుషులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వచ్చారు గాంధీ భవన్ దగ్గర కన్నా మాటలు కూడా మాట్లాడండి ఆయన. అయితే ఆ మాటలకు కొంత కూడా ఉందన్న. ఇప్పుడు అమ్మాయి సింధు అనేది అమ్మాయి ఉంది, మేమేమంటున్నాం, తనను రమ్మంటున్నాం. ఎట్లా రమ్మంటున్నాం? నిరుద్యోగుల తరపున మేము పార్టీలనే పిలుస్తున్నాం కదా, మా తరపున కొట్లాడమని. నువ్వు ఒక పార్టీకి ఉన్న విద్యార్థి విభాగంలో ఉంటున్నావు, నువ్వు డైరెక్ట్ నేరుగా విద్యార్థి విభాగం. ఇప్పుడు నాకు రామన్న నన్ను అరెస్ట్ చేసినప్పుడు, నన్ను జాయిన్ చేసినప్పుడు రామన్న నాకు అండగా ఉన్నాడు. ఎట్లున్నాడు? ఒక తెలంగాణ వాదిగా, ఒక రిపోర్టర్ గా నాకు అండగా ఉన్నాడు. మరి నువ్వు కూడా అట్లనే నువ్వు చేసేటటువంటిది ఒక సంఘం వచ్చి నాకు మద్దతు ఓడొద్దంటున్నాడు, నేను కొట్లాడొద్దంటున్నావా? నువ్వు సంఘం కాదంటావు, ఏది కాదంటావు, నాకేం సంబంధం లేదంటావు, నేను ఎమ్మెల్యేని కాదంటావు, ఎమ్మెల్సీకి నాకు ఆస్పిరేషన్స్ లేవు, నేను నిరుద్యోగిని అంటావు, అన్ని అంటావు. నీకు ఏ ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఏంది మాకు అనవసరం. బట్ ఏంటంటే నువ్వు ఒక సంఘానికి నిన్ను వాళ్ళు ఇచ్చిర్రు, గుర్తింపు ఇచ్చిర్రు, ఒక పెద్ద సభలో నీ గురించి మాట్లాడిర్రు, ఒక బీఆర్ఎస్వి సభలో. దాంట్లో నీకు బీఆర్ఎస్వి ముద్ర ఇచ్చిర్రు. ఇచ్చినప్పుడు మీరు మంచి చేయడానికి వచ్చి చెడు చేయడం ఎందుకు? మీ వల్ల నిక్కచ్చిగా నిజాయితీగా తిండి లేకుండా కొట్లాడేటటువంటి బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు, ఆడబిడ్డలు కొట్లాడుతున్నారు. అలాంటి బిడ్డల యొక్క కృషి ఇలాంటి వాళ్ళు రావడం వల్ల వృధా అయిపోతుంది కదా, మొత్తం వేరే రంగు అవుతుంది కదా. ఇప్పుడు మనం పాయసం అంతాం అన్నా, కష్టపడంతాం, కానీ లాస్ట్ మూమెంట్ లో చక్కరేసే బదులు ఉప్పేస్తే ఏమైతుంది అన్న? అవునా కాదా? ఎందుకు వీళ్ళు అతుక్తాలు ఎందుకు చేయాలి? మనంతా నమ్ము ధైర్యం లేనప్పుడు, నువ్వు చేసేటటువంటి సంఘం పేరు పెట్టుకోలేనప్పుడు ఆ సంఘంలో ఎందుకు ఉండాలి నువ్వు? అవునా కాదు? నెక్స్ట్ ప్లానింగ్ ఏంది మీది? అంటే అక్రమ అరెస్టులు, అవసరమైతే కేసులు కూడా పెడుతున్నట్టున్నారు. సో ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? ఈయన కేసులు పెట్టినా ఏం పెట్టినా మేము భయపడం. ఫస్ట్ 100% తీసుకొని పోతాం. నేను ప్రభుత్వము December 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే December ఇంకా స్టార్ట్ చేసిన. ఎందుకు స్టార్ట్ చేసిందంటే, కొంతమంది కలిసి గ్రూప్ 4 ను అక్రమంగా నింపాలనుకున్నప్పుడు ఈ గ్రూప్ ఎస్ఐ కానిస్టేబుల్ నల్లగొండ నుండి ఎమ్మెల్యేలు పోయి డ్రామా ఆడి 46 జీవో రద్దు కాకుండా ఇచ్చినప్పుడు నేను ఆ రోజు నా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు, తప్పులేస్తున్నది, ఎన్నికలకే వాడుకున్నది, మోసం చేసింది అని నిలదీసి నేను మాట్లాడినప్పుడు, ఇదే నాతో పాదయాత్ర చేసిన వాళ్ళైనా, కాంగ్రెస్ గెలుపు కృషి చేసిన వాళ్ళందరూ నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టిరన్నా. జనార్దన్ గుబలాటం ఆగట్లేదు, చెయ్యట్లేదు, కాంగ్రెస్ 2 రోజులు కాలేదు, అప్పుడే మాట్లాడుతున్నా అన్నా. తెలియడానికి పనితీరు నీకు భారీ రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్ నువ్వు అక్రమంగా నింపినప్పుడు ఇంకా నాకు అంతకన్నా ఎక్కువ ఏం కావాలన్నా మోసము. ఆ నింపే క్రమంలో కొంత 46 జీవో వల్ల బెనిఫిట్ అయ్యేటటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వాళ్ళ నుంచి డబ్బులు కొన్ని లక్షల చేతులు మన యొక్క పోస్టుకు అలాంటివి చేసినప్పుడు ఇక మనం ఆదిలోనే తప్పును అరికుంటుంటే తొండమూతిరి ఉసర వెళ్ళినాక మనం ఏం చేస్తాం చెప్పు? అందుకే అన్నాం, ఇప్పుడు అదే చెప్తున్నాం, మేము ఫస్ట్ నుంచి కొట్లాడుతున్నాం, తర్వాత అందరు రియలైజ్ అయ్యారు, వచ్చి
అందరికి అదే స్థాయిలో నా లెక్కన అర్థం చేసుకోవాలని లేదు, అందరూ ఒకే తీరుగా స్పందించాలని లేదు, కానీ ఒక్కొక్క తెలుసుకొని వస్తున్నారు. తెలుసుకుంటూ నిజంగా నిరుద్యోగుల పట్ల సిద్ధశుద్ధితో ఉంటూ వేరే పార్టీలను అవసరం ఉన్నప్పుడు వాళ్ళ సహకారం తీసుకుంటూ ఒక రంగు పులుమకుంటా రంగు అంటకుండా చూసుకుంటున్నటువంటి నిరుద్యోగులు 90% ఉన్నారు. 99% ఉన్నారు. 1% వాళ్ళతోటి దీన్ని చేయొద్దు. ఎందుకంటే అధికార పార్టీ ఎప్పుడున్నా అదే చేస్తది, రంగు ఇవ్వాలని చూస్తుంది. దయచేసి అలాంటి రంగులు మనకు ఆపాదించుకునేటటువంటి అవకాశం ఇవ్వద్దు. అవకాశం లేని కాడ కూడా రంగులు వేయడానికి వాళ్ళు చూస్తారు. నిరుద్యోగులకు నేను ఒక సిన్సియర్ గా వాళ్ళను కోరుకుంటున్నా. దాని తర్వాత ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, అనవసరం తప్పించుకోవడానికి ఆ రంగు ఈ రంగు పూసేసి వచ్చింది దాన్ని చూసేసి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అని మీరు గనక ఇదే ధోరణితోటి ముందుకు పోతే మాత్రం మీ ప్రభుత్వానికి సుక్కలు చూపించుడే. రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు, ఒక్కటే అనుకుంటున్నారు, ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఇంకేం కావాలి వీళ్ళకు, ఇంతకంటే నేను ఏం చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు అద్దంకి దయాకర్ కూడా మొన్న ఇక్కడ అశోక్ నగర్ లో నిరుద్యోగులతో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి నేను తీసుకెళ్తా అని చెప్పింది కదా, ఆయన కూడా మిమ్మల్ని తీసుకెళ్ళలేకపోయిందా? ఏడకి తీసుకుపోయిందన్న. ఇప్పుడు ఆయన తీసుకుపోతే మేము ఒళ్ళు బలిచి చేస్తామా? మాకేం అవసరం చెప్పనా? ఆయన తీసుకొని పోతే మాకేం అవసరం? ఆయన తీసుకుపోకపోతేనే కదా మేము నిన్న చేసింది. మరి దయాకర్ గారికి రేవంత్ రెడ్డి గారు చాలా సన్నిహితులు. ప్రచారం అప్పుడే సొంతంగా ఇద్దరు హెలికాప్టర్ లో తిరిగిరు కదా. మరి దయాకర్ అని ఎందుకు తీసుకుపోలేకపోతున్నాడు? ఇప్పుడు అన్న వీళ్ళకు నిజంగా చెప్తున్నా, ప్రభుత్వానికి ఒకటే ఉంది, వీళ్ళకి చాలా చేసినాం, ఇంతకన్నా ఎక్కువ మనం చేయలేము. బడ్జెటరీ పోస్టులు 35,000 కన్నా ఎక్కువ వేయలేము. వాటన్నిటి గత ప్రభుత్వం ఇచ్చినా గానీ మనం రిక్రూట్మెంట్ చేసినాము, ఇంతకన్నా ఎక్కువ చేయలేము అనేటటువంటి చాలా చేసినాం ఉన్న ఆలోచనలో ఉన్నారా? ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తా ఉందా మీకు? వాళ్ళకు 35,000 కన్నా ఎక్కువ నింపేటటువంటి ఆర్థిక పరిస్థితి లేదు. సో ఇది తప్పి హామీలు ఇచ్చిర్రు. ఇప్పుడు 35,000కి ఇవ్వగలిగిందాన్ని 60,000కి ఇచ్చినాం కాబట్టి, డబల్ ఇచ్చినాం కాబట్టి మనం చేయదలసిన దానికన్నా ఎక్కువ చేసినాం. ఇదే గొప్ప, ఇది నిరుద్యోగులు గ్రహించలేకపోతున్నారు, మన యొక్క గొప్ప కృషిని అనుకుంటారు. కానీ వాళ్ళు ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము, హామీ ఇచ్చినాం, గత ప్రభుత్వం ఇచ్చిన 80,000 నోటిఫికేషన్ కాకుండా శాంక్షన్ పోస్టులు ఉన్నాయి అనేటటువంటిది దాన్ని గ్రహించట్లేరు. తప్పును నెపాన్ని మా మీద నెడుతున్నారు. మా యొక్క తీవ్రత, మా బాధ వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని ఏమంటున్నాం అంటే, తప్పు జరుగుతుంది, దాన్ని సరిదిద్దుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ప్రభుత్వం సంక నాకిపోతుంది. 30 ఏళ్ళు నీ ప్రభుత్వం ఇక్కడ ఉండదు అని చెప్తున్నాం. 100% నీ ప్రభుత్వం వెళ్ళిపోతుంది. మరొక్కసారి గతంలో ఇక్కడ ప్రభుత్వం ఉండేనంట అనే పరిస్థితికి వస్తారు మీరు. తెచ్చుకోవాలన్నా ప్రభుత్వం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న.